శ్రీ మహాగణాధిపతయే నమః. రాహు కుంభరాశిలోకి ప్రవేశించడం ద్వారా కొన్ని రాశులకి అశుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి మరియు మీనరాశి. ఈ 8 రాశులకు కూడాను కొంత అశుభ ఫలితాలు అనేటువంటివి కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి అశుభ ఫలితాలు కలుగుతూ ఉన్నాయో వాటిని తెలుసుకుందాం. గోవాజి గజ నాశంచ ధన ధాన్యాది నాశకృతు ప్రయాణ క్లేశమాప్నోతి భాగ్యస్థానగతో ఫణి అని అనగా భాగ్యస్థానం అనగా మిథున రాశి నుండి 9వ రాశి అయినటువంటి కుంభరాశిలోకి ఆ రాహు ప్రవేశించడం వలన ఏ విధమైనటువంటి ఫలితములు వస్తాయో చెప్తూ ఉన్నారు. గోవాజి గజనాశంచ, గోవుల సంపద అనగా ఏ సంపద అయినా సరే ఒక సంపదగా భావించేటువంటిది ఏదైతే ఉందో అవి కొంత ఏదో ఒక విధంగా వ్యయం అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది. వాహనముల విషయంలోనూ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ధనము, ధాన్యము ఇత్యాది అనవసర వ్యయం జరగటము, ధనము అర్ధనాశము అనగా ధననాశనం అనేటువంటిది జరగటము ఇత్యాది విషయాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ప్రయాణ క్లేశము అంటే ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అదేవిధంగా ప్రయాణములలో అతి కష్టములను అనుభవించవలసినటువంటి పరిస్థితి, అంటే అతి కష్టములతో కూడుకున్నటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఈ యొక్క 9వ రాశిలోకి రాహు ప్రవేశించడం ద్వారా ఈ మిథున రాశి వారికి ఏర్పడుతున్నటువంటి అశుభ ఫలితములు. అయితే ఈ సమయంలో కొంత అదృష్టం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అనుకున్నటువంటి నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అధిక శ్రమ చేత మీరు వాటిని సాధించుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయవచ్చు ఈ రాశివారు. అదేవిధంగా తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉన్నది. విదేశాలకు కూడా సంబంధించినటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి సంకల్పించుకున్నటువంటి వారికి అధిక శ్రమ చేత ఆ యొక్క ఫలితములు అనేటువంటివి, అంటే శుభ ఫలితములు వారు చేసేటువంటి ప్రయత్నములకి దానికి తగినట్టుగా ఫలితం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. తండ్రి కానీ లేదా గురువుతో కానీ సంబంధాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని మెరుగుపరుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ యొక్క రాశి వారికి అధికంగా కనపడుతూ ఉన్నది. తోబుట్టువులతో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి తోబుట్టువులతో సంయమనం పాటించండి. ఎక్కువగా వైరం కానీ వివాదాలకి కానీ తావివ్వకుండా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమం. వైవాహిక జీవితంలో కొంత అపార్థాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దంపతుల మధ్య ముఖ్యమైనటువంటి అవగాహన అనేటువంటిది ఏర్పరచుకోవడం ద్వారా వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుందంటే ఆర్జించినటువంటి ధనాన్ని నియంత్రణతో కొంత దాచుకునేటువంటి యొక్క ప్రయత్నం కూడా ఈ రాశి వారు చేస్తారు. పెట్టుబడుల విషయంలో కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. ఎవరిని పడితే వారిని నమ్మటము, మీ యొక్క అమూల్యమైనటువంటి ఈ ధనాన్ని వెచ్చించి నష్టపోవటం అనేటువంటిది అంత సబబు కాదు. కాబట్టి జాగ్రత్తగా మీరు నమ్మేటువంటి వ్యక్తుల విషయంలోనూ పెట్టేటువంటి వ్యాపార విషయంలోనూ ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి చాలా ముఖ్యము. అయితే మానసిక ఆందోళన మాత్రం చాలా వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ మానసిక ఆందోళనని బాగా తట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక ఆందోళనని కనుక అధిగమించడానికి ఈ అనులోమ విలోమ ప్రాణాయామము అనేటువంటి ఈ సాధన, నిత్య సాధన ద్వారా మానసిక ఆందోళన నుంచి బయటపడేటువంటి అవకాశం ఈ మిథున రాశి వారికి ఏర్పడుతుంది. తర్వాత కర్కాటక రాశి వారికి వారి రాశి నుండి 8వ రాశిలోకి ఈయన ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి అష్టమ రాశి, ఈ యొక్క అష్టమ రాశిలోకి రాహు ప్రవేశించడం వలన వచ్చేటువంటి ఫలితములు ఏమిటి అని అంటే దేహపీడ, మనఃక్లేశం, చతుష్పాద మృగాద్భయం, రాజకోపం ప్రయాణంచ అష్టమస్థానగతో ఫణి అని ఉంది. అనగా దేహపీడ, అనారోగ్య సమస్యలు అనేటువంటివి తరచూ వస్తూ ఉంటాయి. మనఃక్లేశము, ఈ యొక్క మనస్సంతా కూడా చాలా కష్టతరంగా ఉండటము, భారంగా ఉండటము, ప్రతి చిన్న ఫెయిల్యూర్కి కూడాను, అంటే ఏదైనా మీరు మోసపోయినా లేదంటే స్నేహితుల ద్వారా ఇబ్బంది పడ్డా మానసికమైనటువంటి క్లేశానికి గురవుతూ ఉంటారు. అంటే మనోదౌర్బల్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనస్సుని దృఢంగా ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. చతుష్పాద మృగాద్ భయం, 4 కాళ్ళ జంతువులు అనగా ఈ యొక్క కుక్కలు కానీ ఈ విధమైన ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వచ్చేటువంటి కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటము,
రాత్రులు ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించడం అనేటువంటిది కూడా ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి మంచిది. రాజకోపం అంటే రాజకోపం అనగా ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలలో దేనినైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, అంటే గృహ సంబంధమైనటువంటి రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, లేదా ల్యాండ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నప్పుడు ఉన్నతాధికారులతో ఉన్నటువంటి యొక్క వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత మీకు బెడిసి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రమోషన్స్ ఇత్యాది ప్రయత్నాలు చేసినా, ఉద్యోగ సంబంధమైనటువంటి ఇంటర్వ్యూస్ అటెండ్ చేసినా అవి సఫలం కాకపోవడము, ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయాలు రిజెక్ట్ అవుతూ ఉండటము, ఇత్యాది విషయాలన్నీ కూడాను కొంత ఇబ్బందిని కలగజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాజ సంబంధము అనగా అధికారులతో సంబంధము, లేదంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ప్రతి వ్యవహారంలో కూడా మీకు కొంత చుక్కెదురు అనేటువంటిది అవుతూ ఉంటుంది. వారి యొక్క అంటే ట్యాక్స్లకు కానివ్వండి, ఫైన్లకు కానివ్వండి మీరు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రయాణంలో కూడా చాలా జాగ్రత్తలు అనేటువంటిది పాటించాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు. ఎందుకంటే అష్టమ రాశి అనేటువంటిదే దానిని దుస్థానం అని అంటాం. ఆ దుస్థానంలో కనుక పాపగ్రహం కనుక ప్రవేశిస్తే ఈ విధమైనటువంటి అశుభ ఫలితములు అనేటువంటివి వస్తాయి. మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు కూడా కొంత జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత అనూహ్యమైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ మనోధైర్యంతో ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. మీ రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ మీరు ప్రాపగాండా చేయకుండా, ఎవరికి కూడా చెప్పకుండా మీ దగ్గరే మీరు దాన్ని సంరక్షించుకోవడం అనేటువంటిది మంచిది. రహస్యమును రహస్యంగానే ఉంచండి. ఎంత నమ్మకస్తులైనా సరే సమయం బాగోలేనప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేటువంటిది వహించండి. నియంత్రణ అంటే ఖర్చుల్లో నియంత్రణ పాటించడం అనేటువంటిది కూడా చాలా ఉత్తమము. కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు వహించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో 1-2-3 సార్లు కాస్త ప్రయత్నం చేయవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగం ఒకసారి ప్రయత్నం చేసాం రాలేదు కదా అని చెప్పేసి నిరుత్సాహపడకుండా మరలా కాస్త ప్రయత్నం చేయటం అనేటువంటిది చాలా ఉత్తమము. తద్వారా మీరు ఆ యొక్క సక్సెస్ని సాధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. మానసికమైనటువంటి క్లేశాలని అంటే ఈ మనస్సుకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించండి. ఏ విధమైనటువంటి విషయాన్ని మనస్సు దాకా చేరనివ్వకుండా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసే విధంగా ఉంటే ఆరోగ్యం కూడా మీకు బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా పెరగదు. సహోద్యోగులతో కూడా కాస్త సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా ఉద్యోగ విషయంలో కూడా కొద్దిగా శత్రువులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల విషయంలో కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం మీ మేలు కోరేటువంటి వ్యక్తులు ఎవరైతే, పరిపూర్ణంగా మేలు కోరేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే తల్లి కానీ, తండ్రి కానీ, లేదా భార్య కానీ, సంతానం, పుత్రుడు కానీ, ఈ విధమైనటువంటి చాలా దగ్గర వ్యక్తులు మీ మేలు కోరేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలు, సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది, నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. అయితే చివరిగా చెప్పేటువంటిది ఏమిటి అంటే ప్రతి విషయంలోనూ కూడాను మీరు ఓర్పుని, సహనముని పాటించి ఉండటము అనేటువంటిది చాలా ఉత్తమము. వివాదాలకి వెళ్లకుండా ఉండటం అనేటువంటిది కూడా అత్యంత శ్రేయోదాయకము. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు కూడా ఈ రాహు ప్రవేశం వలన కొంత దుష్ట సంబంధమైనటువంటి ఫలితములు వస్తూ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటించి తీరవలసినదే. వీలైతే మంగళవారాలు నియమంగా ఉండండి. రాహుకాలంలో అమ్మవారి యొక్క నామస్మరణ కానీ, లేదంటే అష్టోత్తర శతనామాలు అంటే లలిత అష్టోత్తరం కానివ్వండి, లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి చదువుకునే విధంగా ఏదో ఒక స్థలంలోనైనా సరే ప్రతి మంగళవారం సాధారణముగా 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో రాహు సంబంధమైనటువంటి స్తోత్రములు కానీ, కవచము కానీ, లేదంటే దుర్గా స్తోత్రము కానీ, దుర్గా కవచము కానీ, లక్ష్మీ అష్టోత్తరము కానీ ఇత్యాదివి ఏదైనా స్తోత్ర సంబంధములుగా అమ్మవారికి సంబంధించినటువంటివి కనుక చదువుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సింహరాశికి కనుక చూస్తే కరెక్ట్గా సింహరాశికి సప్తమ రాశి అయినటువంటి, అంటే 7వ రాశి అయినటువంటి కుంభరాశిలోకి ఈ రాహు ప్రవేశము అనేటువంటిది జరుగుతోంది. ఈ కుంభరాశిలో ప్రవేశించడం వలన ఈ సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు వస్తున్నాయంటే సర్వధాన్య ఫలం స్వల్పం, గమనాగమనం వృధా, కరపాదాంగుళై కుష్ఠి జామిత్రే ఫణి సంస్థితే అని.
అనగా 7వ స్థానములో గనక, ఫణి అంటే సర్పము అంటే రాహు సర్పగ్రహం గనక ఆయన 7వ స్థానంలో గనక ఉంటే సర్వధాన్య ఫలం శూన్యం, అంటే ఏ విధమైనటువంటి ఫలం, ఎంత ధనము ఉన్నా ఎంత ధాన్యం ఉన్నా కూడా సమయానికి ఏది కూడా అక్కరకు రావు అని దాని యొక్క అంతరార్థము. స్వల్ప గమనాగమనం వృధా, అదేవిధంగా ఫలం శూన్యం, స్వల్ప గమనాగమనం వృధా, మీరు ఊరికే వృధాగా తిరుగుతూ ప్రయాసగా తిరుగుతూ ఉండటమే తప్ప ఏ పని కూడా పూర్తి అవ్వదు. అంటే ఒక పనిని పూర్తి చేయడానికి ఒక 10 సార్లు దాని గురించి ప్రయాణాలు చేయడం కానివ్వండి, వెళ్ళి రావడాలు కానివ్వండి ఇత్యాది ప్రయాణాలు చేయడం వలన కొంత అలసిపోవటము, నిరుత్సాహం రావడం అనేటువంటిది, వృధా ప్రయాస అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కర పాదాంగుళై కుష్ఠి, అంటే మీరు శరీర ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఈ సింహరాశికి 7వ రాశిలో రాహు సంచారం చేస్తూ ఉండటం వలన ఏర్పడేటువంటి యొక్క ఫలితములు. కాబట్టి అంతేకాకుండా ముఖ్యంగా వైవాహిక జీవితం, అంటే ఈ యొక్క సింహరాశి వారి యొక్క వైవాహిక జీవితంలో కూడా అపార్థాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్యలో. కాబట్టి ఈ అపార్థాలకు ఎక్కువగా తావు ఇవ్వకండి. ముఖ్యంగా 3వ వ్యక్తులని మీ దాంపత్య విషయంలో కానివ్వండి, మీ కుటుంబ విషయాలలో కానివ్వండి, బయటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ అత్తగారింటికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అత్తగారింటి వరకే ఉండే విధంగా కనుక మీరు చేసుకోగలిగితే, ఆ విధంగా మీరు కనుక మేనేజ్ చేసుకోగలిగితే కుటుంబపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి కాస్త బయటికి వెళ్లకుండాను, అదేవిధంగా దంపతుల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వ్యవహారాలు దెబ్బతినకుండా ఈ కాపురం అనేటువంటిది దృఢంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కొంతవరకు బెడిసికొట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే భాగస్వాములు నమ్మించి కాస్త కొంత దూరం వెళ్ళిన తర్వాత లాభాల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు అనేటువంటివి ఖచ్చితంగా ఈ రాశి వారికి కనబడుతుంది. ముఖ్యంగా సింహరాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలను కూడా గౌరవించి వారి యొక్క నిర్ణయాలకు అనుకూలంగా మీరు ప్రవర్తించడం అనేటువంటిది కూడా చాలా ఉత్తమము. అది కుటుంబపరమైనటువంటి విషయాలు కానివ్వండి, మీకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు అనేటువంటిది కూడా చాలా ప్రధానము. ఆర్థిక విషయాలలో మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏది ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారం చేసినా, పెట్టుబడులు కానివ్వండి, చిన్న చిన్న స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటివి కానివ్వండి, ఈ విధమైనటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఒక ధనాన్ని సమర్పించి దానిపైన మరలా కొద్దిగా ఆర్జించేటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వివాదాలకు మాత్రం వెళ్ళకండి. చాలా సున్నితంగా ప్రతి వ్యవహారాన్ని కూడా మీరు డీల్ చేసుకునే విధంగా చూసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఖర్చులు కూడా అధికమవుతాయి. వ్యాపారం ద్వారా ఆర్థిక లాభాలు కొంతమేర పెంచుకునే విధంగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అనేటువంటిది శ్రద్ధ వహించండి. తద్వారా కుటుంబము, తర్వాత మీ ఆరోగ్యము, మనస్సు ఇవన్నీ కూడాను ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. గొడవలకు దూరంగా ఉండండి. అంతేకాకుండా నిత్యము అనులోమ విలోమ ప్రాణాయామము అనేటువంటిది సాధన చేయండి. తద్వారా కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను చక్కబెట్టగలిగేటువంటి యొక్క స్థితి, ధైర్యము, మానసిక స్థైర్యము, ఆత్మస్థైర్యము, మనోధైర్యం అన్నీ కూడాను, బుద్ధి కుశలత కూడా మీకు ఏర్పడతాయి. కాబట్టి ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే అనులోమ విలోమ ప్రాణాయామము అనేటువంటిది నిత్య సాధన ద్వారా చేయడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు అనేటువంటివి రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా తులారాశి వారిని చూస్తే తులారాశి వారికి కరెక్ట్గా పంచమ స్థానంలో, అనగా పుత్రస్థానము అని వ్యవహరిస్తారు. ఈ పంచమ స్థానంలో రాహు సంచారం జరుగుతూ ఉన్నది కాబట్టి దీనికి వచ్చేటువంటి ఫలితములు ఏమిటి అంటే పుత్రవైరం, నృపాత్ పూజ్యం, కాలాతిక్రమ భోజనం, సుసంవీక్ష్యం నృణాం పూజ్యం, పంచమస్థో యథా ఫణి అన్నది. పుత్రవైరం, సంతానముతో వైరము, కొద్దిగా పెరిగినటువంటి సంతానము, కాస్త లోకం తెలిసినటువంటి సంతానం కనుక ఉన్నారంటే వారితో నిత్యము వైరం ఉండేటువంటి పరిస్థితి ఉంటుందంటే మీ ఆలోచనలకి తగినట్టుగా సంతానం నడుచుకోకపోవడం ఇత్యాది విషయాల వలన వైరం ఏర్పడుతుంది. అదేవిధంగా పెద్దవాళ్ళు, ఈ రాజులు ఎవరైతే ఉంటారో, అధికారులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర కొంత మాన మర్యాదలు అనేటువంటివి లభిస్తాయి. అయితే కాలాతిక్రమ భోజనం, ఈ భోజనాదులు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు కాలాతిక్రమణంతో చేయడం వలన అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అంతే మీరు ఈ యొక్క ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాల వలన మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు పై చేయి సాధించడం కానివ్వండి, కొద్దిగా ఉన్నత
పదవిని స్థితిని పొందడం కానివ్వండి జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు అనేటువంటివి మాత్రం ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ముందు ముఖ్యంగా పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు వహించడం అనేటువంటిది చాలా ప్రథమమైనటువంటి యొక్క అంశము. వీరికి ఆర్థికంగా కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితే ఉంటుంది. పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి, ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఖర్చుల విషయంలో నియంత్రణ చేసుకోండి. ఉద్యోగంలో మార్పులు లేదా బదిలీలు కూడా ఉండవచ్చు. మీ పనికి తగినటువంటి గుర్తింపు రావడంలో మాత్రం ప్రయాసపడాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేటువంటి వాతావరణాన్ని నెలకొల్పుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. బంధువులతో కూడా సంబంధాలు మెరుగుపరుచుకోండి. చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో కూడాను. ప్రతి వారిని కూడా నమ్మి అధికమైనటువంటి కష్టంతో కూడుకున్నటువంటి రిస్క్తో కూడుకున్నటువంటి ఏ పనులు కూడా మీరు చేయవద్దు. తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి అస్సలు పనికిరావు. ఇతరులతో వాదోపవాదాలకు వెళ్ళకండి. అన్ని వాదోపవాదములకు, వివాదాలకి, తర్వాత గొడవలకి దూరంగా ఉండటం అనేటువంటిది తులారాశి వారికి చాలా ఉత్తమము. మానసిక ప్రశాంతత అనేటువంటిది ఖచ్చితంగా అలవరుచుకోవాలి ఈ తులారాశి వారు. ఆ తర్వాత వృశ్చిక రాశి వారిది కనుక చూస్తే, వృశ్చిక రాశి నుండి 4వ రాశిలోకి ఈ యొక్క రాహు అనేటువంటిది ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. తద్వారా ఏమవుతుంది అంటే చిత్తభ్రంశం, వాతరోగం, స్త్రీమూలశ్చ జయప్రదం, గమనే కార్యనాశంచ, బంధుస్థానగతో ఫణి అని ఉంది. అంటే చిత్తభ్రంశం, ఆలోచన అనేటువంటిది పరి విధములుగా వెళ్తూ ఉంటుంది ఒక విషయం పైనే. తద్వారా ఏంటంటే అసలు విషయం అనేటువంటిది మొత్తం అసలు చేయకుండానే అయిపోతూ ఉంటుంది అనమాట. చిత్తభ్రంశం అవుతూ ఉంటుంది. ఏదో మూడు బాగలేదు అని అంటుంటారు చూసారా, ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాతరోగం, ఎక్కువగా వేడి చేయడము, అదేవిధంగా గ్యాస్ రిలేటెడ్ ఈ అనారోగ్య సమస్యలు అనేటువంటి వాటితో బాధపడేటువంటి అవకాశం ఉన్నది. స్త్రీ మూలకంగా కష్టాలు అనేటువంటిది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్త్రీ మూలకంగా ధన వ్యయం కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది. భయప్రదం, ప్రతి విషయంలో కూడా భయం అనేటువంటిది ఏర్పడుతుంది. గమనే కార్యనాశంచ, ఈ ప్రయాణాదుల ద్వారా ప్రయాణాలు చేసి ఏదో పనులు నిర్వర్తించాలి అనుకునేటువంటి చోట కార్యనాశనం అనేటువంటి జరుగుతుంటుంది. ఏ పని కోసం అయితే వెళ్తారో ఆ వెళ్ళినటువంటి పని అనేటువంటిది సంపూర్ణంగా కాకుండా అర్థాంతరంగా ఆగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. బంధుస్థానగతో పని, ఈ విధంగా చతుర్థ స్థానంలో గనక రాహు ఉంటే ఈ విధమైనటువంటి ఫలితములన్నీ కూడాను వీరికి వస్తూ ఉంటాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడి కూడా ఏర్పడుతుంది ఈ రాశి వారికి. ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పలు రకాలుగా ఆలోచించి కానీ ముందడుగు వేయడానికి లేదు. ఉద్యోగంలో కూడా మార్పులు లేదా స్థానచలనం అనేటువంటిది కూడా ఉండవచ్చు. పని ఒత్తిడి అనేటువంటిది బాగా అధికమవుతుంది. తద్వారా మీకు రావాల్సినటువంటి పైకం అనగా రావాల్సినటువంటి ధనం విషయంలో మాత్రం గండి పడుతూ ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో కొంత కలహం అనేటువంటిది కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మూడో వ్యక్తుల యొక్క జోక్యం అనేటువంటిది, ఎంత కలహం వచ్చినప్పటికీ మీ ఇరువురు చూసుకోవడమే తప్పించి మీ మూడో వ్యక్తుల జోక్యం అనేటువంటిది మీ యొక్క వివాదంలో కల్పించడం అనేటువంటిది అంత యోగ్యదాయకం కాదు. బంధువులతో సత్సంబంధాలు కొనసాగించడం అనేటువంటిది చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి. సహనంగా ఉండటం అనేటువంటిది చాలా అవసరం. వివాదాలకు కూడా దూరంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉంటే వారికి అన్ని విధాలా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మకర రాశి యొక్క ఫలితాలు కనుక చూస్తే, మకర రాశి నుండి ద్వితీయ రాశి, అదే ధనస్థానము అని అంటారు, ఆ యొక్క స్థానంలో కనుక రాహు సంచారం జరుగుతోంది. కాబట్టి ఆర్థికంగా ఈ రాశి వారికి కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఖర్చులు కూడా అధికమవుతాయి. పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఏ విషయంలో కూడాను. ఉద్యోగంలో మార్పులు కూడా సంభవిస్తాయి. పని భారం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కూడా చిన్నపాటి కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. బంధువులతో సంబంధాలు అంతంత మాత్రంగా ఉంటాయి. శాంతంగా వ్యవహరించడం మంచిది. మానసిక ఒత్తిడి, ఆందోళన పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికత పరమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. తద్వారా మీరు చేసేటువంటి పనుల్లో కూడా ఒక పరిపక్వత అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా మకర రాశి వారు కూడా అన్ని విధాల జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమం. ఆ తదుపరి కుంభరాశి కనుక చూసుకుంటే, ఆ రాహు గారు కుంభరాశిలోనే ప్రవేశించి కుంభంలోనే ఉండటం వలన ఆ రాశికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది చూస్తే, దారాపుత్ర విరోధంచ, ప్రవాసం రోగపీడనం, అర్థహానిర్మహాకష్టం,
జన్మస్థానగతో ఫణి దారాపుత్ర విరోధంచ, అనగా భార్యతోనూ సంతానముతోనూ కూడా విరోధము అనేటువంటిది ఈ రాహు గారు జన్మరాశిలోకి ప్రవేశించడం వలన, కుంభంలోకి ప్రవేశించడం వలన జరిగేటువంటి ఫలితములు ఈ కుంభరాశి వారికి. అంతేకాకుండా ప్రవాసం, ఉన్న స్థానం వదిలి మరి ఒక స్థానంకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, లేదంటే ఒక ఊరిని వదిలి ఇంకో ఊరిలో జీవనం కొనసాగించాల్సినటువంటి పరిస్థితి కానివ్వండి, లేదంటే ఈ యొక్క అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు మరలా ఒక ఇంటి నుంచి మరి ఇంకొక ఇంటిలోకి మారేటువంటి అవకాశాలు కానివ్వండి ఈ రాహు ప్రభావం వలన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రోగపీడనం, ఈ యొక్క అనారోగ్య సమస్యలు అనేటువంటివి అధికమవుతాయి. దీని వలన కొద్దిగా శరీర అనారోగ్యం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా ఉత్తమము. అర్థహాని, వారు ఆర్జించినటువంటి ధనం ఏదైతే ఉంటుందో దానికంతా కూడా హాని జరుగుతుంది. అంటే అనవసర వ్యయం జరుగుతుంది. కష్టం అంటే ఏ విధమైనటువంటి ధనం వ్యయం జరగడం ద్వారా ప్రతిఫలం అనేటువంటిది శూన్యంగా ఉంటుంది. కాబట్టి అర్థహాని ఒకటి జరుగుతుంది. అంతేకాకుండా మహా కష్టం అనేటువంటిది కూడా సంభవించేటువంటి అవకాశాలు ఈ కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి వ్యవహారం కాబట్టి వీటి గురించి భయపడాల్సినటువంటి పని లేదు. ఏదైనా కూడా ముందు నిత్యము దేవతారాధన, నిత్యము ప్రాతకాలనందే ఇంట్లో దేవుడి యొక్క గదిలో దీపారాధన చేయటము, ప్రశాంతంగా కూర్చోవటము, దైవ ధ్యానము చేయటము, నిత్యము ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్ర జపం ఏదైతే ఉందో, మహామృత్యుంజయుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పంచాక్షరి మంత్ర జపం ఏదైతే ఉందో ఇది కనుక నిత్యము కనీసము 108 సార్లు జపం చేస్తే ఆ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని అశుభ ఫలితములన్నీ కూడా పోతాయి. మనోధైర్యం కూడా పెరుగుతుంది. మీరు ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ కష్టములు అనేటువంటివి వస్తాయి. వీటితో పాటుగాను శుభగ్రహాల సంచారం కూడా ఉంటుంది. కాబట్టి ఆ శుభగ్రహ సంచారముల యొక్క ఫలితము చేత కొంత ఈ కష్టములు అనేటువంటివి కూడా లుప్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీటిని మీరు శీఘ్రముగాను అతి స్వల్ప కష్టముతో అధిగమించేటువంటి యొక్క పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి దానికోసం మీరు భయపడాల్సినటువంటి పని లేదు. మీరు ఒక రకమైనటువంటి కొత్త శక్తి కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నేను చెప్పినటువంటి నిత్య యొక్క నామస్మరణ ఏదైతే ఉంటుందో, పంచాక్షరి మంత్రజపం ఏదైతే చేస్తారో దాని ద్వారా నూతన శక్తి అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా అస్థిరత అనేటువంటిది తొలగుతుంది ఈ యొక్క మంత్రజపం చేత. లేదంటే ఆరోగ్య అస్థిరత ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది అలవర్చుకోండి. అది ఎక్కువగా ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి నిత్యము ప్రయత్నం చేయండి. అయ్యో ప్రయత్నం చేసినందువల్ల రావట్లేదు కదా అని చెప్పేసి ఆగిపోకుండా నిత్యము సాధన ప్రయత్నము చేస్తూనే ఉండాలి. అదేవిధంగా ఆదాయం కూడా పెంచుకునేటువంటి యొక్క మార్గాలను కేవలం ఒక మార్గమే కాకుండా పలు మార్గాలను మీరు అన్వేషించడం ద్వారా కూడా మీకు అభ్యున్నతి అనేటువంటిది కలుగుతుంది. వృత్తి విషయంలో కూడా ముఖ్యమైనటువంటి మార్పులు ఈ యొక్క కుంభరాశి వారికి కలుగుతాయి. ఉద్యోగంలో కూడా కొత్త బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగంలో కానివ్వండి, గృహంలో కానివ్వండి, ఎక్కడైతే మీరు ఒక వ్యవహారాన్ని వ్యవహరింప చేస్తూ ఉన్నారో ఆ స్థానాల్లో నూతన బాధ్యతలని మీ పైన ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ పైన ఉన్నటువంటి యొక్క నమ్మకం ఏదైతే ఉంటుందో ఆ నమ్మకం ద్వారా కొంత మీకు నూతన బాధ్యతలు అనేటువంటివి మీరు స్వీకరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఆ స్వీకరించిన దగ్గర నుంచి మీ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మీరు జాగ్రత్తగా కనుక ఆ యొక్క బాధ్యతలను కూడా మీరు స్వీకరించి వాటిని నిర్వర్తించగలిగితే ఇంకా ఉన్నతమైనటువంటి యశస్సు, కీర్తి కూడా కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ముఖ్యంగా ఏది ఏమైనా జీవితంలో ఎంతటి బయట వ్యక్తులు ఉన్నా కూడా కుటుంబ వ్యక్తులు అనేటువంటి వారు చాలా ప్రధానము. సంతానము, భార్య, ఈ విధమైనటువంటి తల్లి, తండ్రి వీరు అనేటువంటి వారు చాలా ప్రధానం. కాబట్టి వీరి యొక్క వీరితో సత్సంబంధాలని కనుక ముఖ్యంగా మీరు కొనసాగించగలిగితే మీకు నిత్యము అభ్యున్నతి, అదేవిధంగా మానసిక ప్రశాంతత, మనోధైర్యము కూడా కలుగుతుంది. కాబట్టి ఈ ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని నిత్యము జపం చేయండి. 108 అనేటువంటిది నేను చెప్పాను. మీకు అంతకన్నా ఎక్కువగా సమయం ఉంటే ఇంకా ఎక్కువగా చేయడం ద్వారా దాని ద్వారా ఇంకా ఎక్కువ శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఇక మీనరాశికి చూస్తే మీనరాశి నుండి 12వ రాశి అయినటువంటి ఆ యొక్క కుంభరాశిలోకి ఈయన రాహు గారు ప్రవేశం చేస్తున్నారు. తద్వారా వీరికి వచ్చేటువంటి ఫలితాలని కనుక పరిశీలిస్తే దారిద్ర్యం, ధననాశంచ, నేత్రపీడ, రిపోర్భయం, కార్య విఘ్నం, ప్రవాసంచ, ద్వాదశస్థో యదా ఫణి అని. అనగా
దారిద్ర్యము, ఉన్నటువంటి ధనం అంతా కూడా ఇప్పటిదాకా ఆర్జించినటువంటి ధనం ఏదైతే ఉందో అదంతా ఏదో ఒక రూపేణ వ్యయం జరుగుతుంది. తద్వారా ధనలేమి అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అవసరం వచ్చినప్పుడు ఇంకొకరి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి. ధననాశంచ, ఇందాక చెప్పినట్టుగానే ధననాశం అనేటువంటిది జరుగుతుంది. నేత్రపీడ, నేత్రములకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. రిపోర్ భయం, శత్రువుల ద్వారా భయం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి శత్రువులు అనేటువంటి వారిని లేకుండా చేసుకోవడం అనేటువంటిది మంచిది. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు నలుగురిని కలుపుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమము. తద్వారా శత్రువు నాశనం అనేటువంటిది జరుగుతుంది. అంటే శత్రువులు లేకుండా అవుతారు. శత్రువులు లేకుండా అవటం ద్వారా మీకు కొంత అభ్యున్నతి కూడా కలుగుతుంది. ముఖ్యంగా భయం అనేటువంటిది ఎప్పుడైతే తొలగుతుందో జీవితంలో ఒక మార్గం అనేటువంటిది దృగ్గోచరం అవుతుంది. కాబట్టి ఈ భయాన్ని పోగొట్టుకోవాలంటే శత్రువులను లేకుండా చేసుకోవాలి. ముఖ్యంగా ఒకటి, మనం ఎవరికి అన్యాయం చేయకుండా ఉండాలి. రెండవది, ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే వారి దగ్గర మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా వారిని దగ్గర ఒకసారి తలకాయ దించినా కూడా తప్పు లేనటువంటి యొక్క పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లక్షణాన్ని కనుక అలవర్చుకుంటే జీవితంలో ఎప్పటికైనా కూడా అభ్యున్నతి అనేటువంటిది కలుగుతుంది. అదేవిధంగా కార్య విఘ్నం, మీరు సంకల్పించినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో ఏదైనా కానివ్వండి, గృహ నిర్మాణం కానివ్వండి, వాహన కొనుగోలు కానివ్వండి, లేదంటే ఒక విదేశ ప్రయాణం కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, ఇవి కొంత కార్య విఘ్నం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ముందుగా కార్య విఘ్నం జరగకుండా ఉండాలంటే విఘ్ననాయకుడు అంటే శ్రీ మహాగణపతిని ఎప్పుడు కూడా మీరు ప్రార్థించి కానీ ఏ పనిని కూడా మొదలు పెట్టకుండా ఉండాలి. ఆ విధంగా అంటే ఏ పనిని మొదలు పెట్టాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించండి. ఆ విఘ్నేశ్వరుణ్ణి కనుక ధ్యానిస్తే సర్వ విఘ్ననాశనం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి విఘ్నేశ్వర ధ్యానం చేస్తూ కార్యములను ప్రారంభించండి. తద్వారా కార్య విఘ్నం అనేటువంటిది కూడా, దోషం అనేటువంటిది కూడా పోతుంది. ప్రవాసంచ, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ద్వాదశస్థో యథాఫణి, అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, అంటే ఒక ఊరిలో నివాసం ఉన్నటువంటి వారు ఆ నివాసాన్ని మళ్ళీ ఇంకొక ఊరికి మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి, అనగా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, లేదంటే ఒక ఊరిలో అచ్చిబాటు లాగా ఇంకొక ఊరిలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వెళ్ళటం కానివ్వండి, ఈ విధమైనటువంటి అంశాలు జరగవచ్చు. ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి. మీన రాశి వారు ఊహించినటువంటి ఖర్చులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా అంటే విషయాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించి కానీ ధన వ్యయానికి పూనుకోకండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని పెంచుకోండి. విదేశాలలో కూడా ఉన్నటువంటి వారితో సత్సంబంధాలను కొనసాగించండి. విదేశాలు కానివ్వండి, లేదంటే ఒక బంధువులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించినటువంటి విషయాలలో సత్సంబంధాన్ని కొనసాగించండి. శత్రుశేషం అనగా శత్రువులు అనేటువంటి వారు లేకుండా అందరూ కూడా మైత్రి భావనతో ఉండే విధంగా మీరు వ్యవహరించడం అనేటువంటిది చాలా ఉత్తమము. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేసేటువంటి అవకాశం ఉన్నది. అది ఒక అందుకు మంచిదే. ఎందుకంటే కాలం ఎప్పుడైతే బాగుండదో అప్పుడు నిర్ణయాలు యొక్క తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది అంత యోగ్యదాయకం కాదు. ఇది ఒక విధంగా శుభ ఫలితం కిందే మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా కొంత మీరు భోజనాదుల విషయాలలో, నిద్రాదుల విషయాలలో, మనఃక్లేశ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించడం అనేటువంటిది చాలా మంచిది. అయితే కుటుంబ వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్తలు వహించండి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఉండడానికి కనుక మీరు నిత్యము ప్రయత్నం చేస్తే మీకు కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశి వారికి కూడా కొద్దిగా దుర్బలంగా ఉన్నాడు రాహువు. కాబట్టి గురువు కూడా దుర్బలంగానే ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు, వృశ్చిక రాశి వారు, అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి కొద్దిగా ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నది కాలము. కాబట్టి కుంభరాశి వారికి కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ కాస్తో కూస్తో గురుబలం ఉండడం వలన కొంత బయటపడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు ఒకరు. కాబట్టి వీరు ఎవరైతే ఉన్నారో మిథునము, కర్కాటకము, అదేవిధంగా వృశ్చికము, అదేవిధంగా మకరము, మీనము, ఈ రాశుల వారికి ఇబ్బందికరంగా ఉన్నది. పూర్తి ఇబ్బందికరంగా ఉన్నది. దాదాపుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశములలో 60 నుంచి 70% అనేటువంటిది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తలను పాటించండి. ఇక తక్కిన రాశులైనటువంటి సింహం కానివ్వండి, కుంభరాశి కానివ్వండి, అదేవిధంగా తులారాశి కానివ్వండి, వీరికి కొంత గురుబలం అనేటువంటిది ఏర్పడింది. తద్వారా కొంత వీరు ఈ యొక్క విపత్తుల నుండి బయటపడేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. కానీ ఇదివరకు పూర్వోక్త రాశులు ఏవైతే ఉన్నాయో వీరు మాత్రం కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి నిత్యము దీపారాధన, నిత్యము దైవారాధన,
ధర్మాచరణ, ధర్మంగా ఉండడము, అదేవిధంగా వైరాన్ని పెంచుకోకుండా, శత్రువులను పెంచుకోకుండా ఉండడము, మనస్సులో ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా మాట చేత ఈ రెండు కూడా ఉండేటువంటి, అంటే త్రికరణ శుద్ధులు అనేటువంటివి ఉండాలి. మనస వాచ కర్మణ అంటారు కదా. కాబట్టి మనస్సులో అనుకునేటువంటి విషయము కల్మషంగా ఉండకూడదు, వాక్కుతో మాట్లాడేటువంటి విషయము కల్మషంగా ఉండకూడదు, చేసే పనిలో కూడా స్వార్థరహితంగా ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో వీరికి ఈ రాహు ప్రభావం కానివ్వండి, గురు ప్రభావం కానివ్వండి, ఈ శని ప్రభావం కానివ్వండి, వీటి వలన ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆ గ్రహములు కూడా మీకు అనుకూలించే విధంగా ఆ భగవంతుడు ప్రేరేపిస్తాడు. కాబట్టి ఆ విధమైనటువంటి శుభవర్తనతో మీరు మంచి ఫలితాలను పొందాలని ఆశిస్తూ నమస్కారం.